మన సౌత్‌లో ఆ ప్యాడెడ్ బ్రాస్ వేసుకోవడం. ఆ ప్యాడెడ్ బ్రాస్ ఇప్పుడు దొరకట్లేదు చూడండి బ్రాస్ కాటన్‌తో చేసినవి. హ్మ్. అన్నీ కూడా ఎక్కడికెళ్ళండి నైలాన్, సింథటిక్, స్వెట్ అబ్జార్బర్ అంటాడు. హ్మ్. నాకు స్వెట్ ఒకటే అబ్జార్బ్ చేస్తే సరిపోతదా? స్వెట్ అబ్జార్బ్ చేస్తదండి ఇది మెటీరియల్ అని చెప్తున్నారు. హ్మ్. ఎంత కష్టమైపోతుందంటే ఎవరు వాడట్లేదు. అందుకే కంపెనీస్ కూడా ఎవరు తయారు చేయట్లేదు. అవును. ఆ ఫ్యాన్సీ బ్రాస్ వేసుకుంటారు. హ్మ్. నేను ముందు గూడా చెప్పా. ఈ బ్రాస్ పూర్తి కాటన్‌తో ఉండాలి. హ్మ్. కాటన్ మెటీరియల్‌తో తయారయ్యి ఉండాలి. హ్మ్. కొద్దిగా ఒక 10%, 20% ఈ నైలాన్ అలాంటివి మిక్స్ అయినా పర్వాలేదు. హ్మ్. కానీ 80% అంతా కాటనే ఉండాలి. హ్మ్. కానీ ఇప్పుడు 80%, 90% ఏమో నైలాన్, సింథటిక్ ఉంటే హ్మ్. ఒక 10%, 1% కాటన్ ఉంటుంది. దాన్నే కాటన్ అంటున్నారు. దాన్నే కాటన్ అంటారు. ఇవాళ జిమ్‌కెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ జిమ్‌లో వేసుకునే వాళ్ళ లెగ్గింగ్స్, వాళ్ళు వేసుకునే ఈ స్పోర్ట్స్ బ్రాస్, వాళ్ళేసుకునే టీ షర్ట్స్, ఈవెన్ మెన్ అండ్ విమెన్ వీటి వలన వాటి లోపల ఒక ఫంగై తయారయ్యి హ్మ్. అది స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి. హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి. హ్మ్. బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలెర్జీస్ వస్తున్నాయి వాళ్ళకి. అవి తగ్గాలంటే ఎంత కష్టమో.